టీడీపీ లీడర్లు లోకేష్ను ఎట్లా జోకుతారుల్లా తోపు తురు ఈసోంటి లీడరు మన ఏపీకి మంత్రిగా ఉండటం జనాలు చేసుకున్న అదృష్టం. ముఖ్యంగా విద్యాశాఖను దగ్గర పెట్టుకొని ఇరగదీస్తున్నాడు. ఒక్క మాటలు చెప్పాలంటే మన చిన్నబాబు గారు చంద్రబాబు గారిని మించిపోయాడని డప్పుల మీద డప్పులు కొడుతుంటారు కదా. మైకు దొరికితే అసలు ముచ్చట పక్కన పెట్టి లోకేష్నే జాకీలు పెట్టి లేపుతారాయే. కానీ అదే లోకేష్ నియోజకవర్గంలో ఆయన ఏళ్తున్న విద్యాశాఖల ఆఫీసర్లు ఎంత పని చేసిర్రంటే, ఈ ఏడాది గంక ఏపీలో విద్యాశాఖకు అవార్డు ఇస్తే బెస్ట్ అవార్డు మంత్రి లోకేష్ కు, అటెంక్ అవార్డు ఈ షెల్లెకు మార్కులేసిన ఆఫీసర్లకి ఇవ్వాలనుల్లా. అవు మరి అట్లున్నది అలా పనితనం. చెప్పురా షెల్లే, నువ్వు ఇంటర్ పరీక్షలు రాస్తే ఏమైందో, నీకెన్ని మార్కులు వచ్చినాయో? అన్నిట్లో మంచి మార్క్స్ వచ్చినాయి. బాటనీలో మట్టికి 5 వచ్చినాయి. రీవెరిఫికేషన్ పెట్టుకున్నాక 60 వచ్చినాయి. విష్ణు అన్నాలం పాడుగాను ఇన్నారులా ఎంత మోసం జరిగిందో. పనిగల్ల ఏపీ విద్యాశాఖ ఆఫీసర్లు రామసక్కదనంగా పరీక్ష రాసిన ఈ షెల్లకు బోటనీలో ఉత్త 5 మార్కులు వేసి రిజల్ట్ ఇస్తే అటెంక రీకౌంటింగ్ పెడితే 60కి 60 మార్కులు వచ్చినాయట. మరి లోకేష్ వారు ఏం గైడెన్స్ ఇచ్చిండ్రో, వాళ్ళు ఏం పాటించిండ్రో గాని మంచిగా పరీక్ష రాసిన ఈ షెల్లే ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం. నాకు జరిగినట్టే ఎవరికి జరగదు. ఇప్పుడన్నా స్ట్రిక్ట్ గా పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఉండండి. పేపర్ దిద్దే వాళ్ళు చూసుకొని దిద్దండి. అయ్యా మంత్రి నారా లోకేష్ గారు ఇన్నరా, జర మీ విద్యాశాఖ మీద పనితనం చూపెట్టి పిల్లలకు అన్యాయం జరగకుండా చూడండి అయ్యా. ఘోరంగా 60 మార్కులు వస్తే ఉత్త 5 మార్కులు వేసి రిజల్ట్ ఇచ్చుడేంది సారు? గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి ఊరు ఈ చెల్లది. పేరు కర్లపూడి కావ్య. కానీ చూడండి లోకేష్ సొంత నియోజకవర్గంలోనే విద్యార్థులకు ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో.